తస్మద్గురుభ్యో నమః. దుష్కర కార్యసిద్ధి మనం పని ప్లాన్ చేస్తున్నాం, అవుతుందా అవుదా డౌట్. విఘ్నాలు లేకుండా అది ఖచ్చితంగా జరగాలి. ఏమన్నా మర్డర్ చేద్దామని దానికోసం కాదు, తప్పుడు పనులకు కాదు, మంచి పనికి కార్యసిద్ధి జరగాలి. ఏం చేయాలి? దానికోసం ఇప్పుడు చెప్పే మంత్రము ఇది. మాత్రము ప్రతి సోమవారం కొబ్బరికాయ కొట్టండి. 21 సోమవారాలు కొబ్బరికాయ కొట్టండి. మిగిలిన రోజులు పాలు తేనె నివేదన చేయండి, సరిపోతుంది. ఇప్పుడు చెప్పే శ్లోకం తప్పనిసరిగా 21 ఆదివారాలంటే 21 వారాలు తప్పనిసరిగా రోజు 108 సార్లు చదవండి. ఇది గుర్తుపెట్టుకోండి. నమ కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. శ్లోకాలు చాలా సులభంగా ఉండేవే చెప్తున్నాం. తేలికగా ఉందని తేలిగ్గా తీసి పారేయకండి, చాలా అద్భుతమైనవి. ఇది వ్యాస భగవానుడు భాగవతంలో నిక్షిప్తం చేసినది. ఎలాంటిది? గాయత్రి వైభవాన్ని చెప్పే యజుర్వేద మంత్రం నుంచి తీసుకుని ఆ మంత్రాన్ని శ్లోకంగా చెప్పాడు ఇక్కడ. నమ కృష్ణాయ రామాయ, కృష్ణునికి బలరామునికి, వసుదేవ సుతాయ చ, వసుదేవుడి కుమారుడు. వసుదేవుడు అంటే మనమే. ఎవరికైతే దేవుడే వసువుగా ఉన్నాడో వాడు వసుదేవుడు. మనమంతా కూడా వసుదేవుల వంటి వాళ్ళమే. వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ, ప్రద్యుమ్నుడు గొప్ప కాంతి కలిగిన వాడు. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, అనిరుద్ధుడు ఎవరి చేత కూడా సాధింపబడనివాడు. అనిరుద్ధ స్వరూపం ఏమిటో తెలుసునా? మీరు లక్ష్మీ గణపతి అంటారు, లక్ష్మీదేవి పక్కనే గణపతి రాపక కాదండి, ఆయన గుండెల మీదే ఉంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీ గణపతే ఆయన అనిరుద్ధుడు. ఆయన 19 చేతులు ఉంటాయి. 19 చేతుల్లో 19 ముఖాలు ఉంటాయి. ఉన్నప్పుడు మధ్యలో ముఖం ఉంది సార్, 9, 9, 8 మధ్యలో మధ్యలో ఉంటుందే అవి. ఆ మధ్యలో ముఖం మాత్రము ఏనుగు ముఖం ఉంటుంది. ప్రద్యుమ్నుడు ఆయన అనిరుద్ధుడు. సాత్వతాం పతయే నమః. ఈ సాత్వతాం పతయే అంటే ఈ వంశానికంతటికీ కూడా రక్షించిన వాడివి, రక్షించవయ్యా. నమ కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. అది విశేషం. ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకోండి. చెప్పాం కదా, సర్వకార్య సిద్ధి. ఇంట్లోంచి బయటికి వెడుతుండగా 3 సార్లు అనుకోండి, విఘ్నాలు కలగవు, మీ ప్రయాణం క్షేమంగా ఉంటుంది. స్వస్తి.